భారత మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ అందజేశారు. ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో గ్రంథాలు రచించి ఆలయ నృత్యం, యజ్ఞ నర్తనం పునః సృష్టి గావించి బహు కళావేత్తగా రాజమహేంద్రవరం నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఋషి తుల్యులు డాక్టర్ సప్పా దుర్గా ప్రసాద్ కి రాజీవ్ గాంధీ సద్భావన పురస్కారం అందించడంతో రాజీవ్ గాంధీ కళాశాలల ప్రతిష్ట మరింత పెరిగిందని హర్షకుమార్ అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల చేతి మీదుగా ఘనమైన జ్ఞాపిక, పట్టు వస్త్రాలు, సాలువాతో పాటుగా 50,000 రూపాయల నగదు అవార్డు రూపంలో అందించారు. ఈ సందర్భంగా జీవి హర్షకుమార్ కుటుంబ సభ్యులకు సప్పా దుర్గా ప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు నగదు పురస్కారాలు తీసుకునే అలవాటు లేదని, గతంలో రాష్ట్రపతి, ద్రవిడ, తెలుగు విశ్వవిద్యాలయాలు, దేశ విదేశాల్లోని అనేక సాంస్కృతిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నగదు పురస్కారాలను తిరిగి వారికే ఇచ్చివేయడం జరిగిందని అన్నారు. హర్షకుమార్ కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఈ నగదును తాను రచించిన గ్రంథాల ముద్రణకు వినియోగించి ఆ గ్రంథాలను హర్షకుమార్ దంపతులకు అంకితం ఇస్తానని తెలిపారు. అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ కళాశాలల మాజీ ప్రిన్సిపల్ మేరీ జోన్స్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం కూడా అందించడం జరిగింది. జీవి హర్షకుమార్ సతీమణి సరళ కుమారి, రాజీవ్ గాంధీ కళాశాలల డైరెక్టర్లు అన్విత శ్రీరాజ్, అంకిత సుందర్ దంపతులు, కళాశాల ప్రిన్సిపల్ నాగమణి, థామస్ అబ్రహం, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సప్పా వారి శిష్యులు, వారి తల్లిదండ్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభినందనలతో, పూలమాలలతో పురస్కార గ్రహీతలను సత్కరించారు. అయ్యా గారికి ఇస్తారు 50,000. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కూర్చో. A great teacher shapes a life. An extraordinary principal shapes the future of the entire institution. The staff of Rajiv Gandhi Degree and PG College, teaching and respect and gratitude to Madam Srimati N. Mary Jones Rose. Your 31 mission, speaking of remarkable journey filled with commitment, wisdom and countless contribution to education.
థ్యాంక్ యూ. మీరందరూ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ చేసిన మేడం గారికి 4 lakhs చెక్ ఇస్తున్నాను. ఎందువల్లంటే మనం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజున సద్భావన అవార్డు ఈ రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుపుకున్నాం. ఈవేళ సద్భావన డే, రాజీవ్ గాంధీ బర్త్డేని సద్భావన డే కింద జరుపుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేసింది. ప్రతి సంవత్సరం మేము సద్భావన అవార్డు అనేది ఇస్తాం. కానీ ఈ సంవత్సరం సద్భావన అవార్డుకి మేము ఇంతకుముందు 25,000 ఇచ్చేవాళ్ళం. ఈ సంవత్సరం నుంచి 50,000 ఇస్తున్నాం. అది ఒక సద్భావన అవార్డు రాజమండ్రిలో ఎవరు అర్హులని ఒక కమిటీ వేసి చేసుకున్నప్పుడు మాకు సప్ప దుర్గాప్రసాద్ గారు చాలా అర్హులని మాకు అనిపించింది. అందు గురించి సప్ప దుర్గాప్రసాద్ గారికి ఈ సద్భావన అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మా పార్టీ ప్రిన్సిపల్ రిటైర్డ్ పదవీ విరమణ చేసినటువంటి జోన్స్ మహేశ్వర రెడ్డి గారికి ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాం. రాజీవ్ గాంధీ అంటే ఈ యొక్క మోడర్న్ ఇండియాకి ఆయన ఆర్కిటెక్ట్. ఈ రోజున ఈ టెక్నాలజీ రంగం కానీ, ఐటీ రంగం కానీ, కంప్యూటర్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి చెందినాయంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ లేకపోతే ఈ దేశం ఇంత అభివృద్ధి చెందదు. ఎందువల్లంటే ఈ రోజున ఒక 60% కుటుంబాల్లో ఐటీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే 60% ఆఫ్ భారతదేశంలోని కుటుంబాలు. దానికి కారణం రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ కంప్యూటర్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కానీ ఇండియా ఆ యొక్క నైపుణ్యాన్ని చేతిపుచ్చుకుందంటే బికాజ్ ఆఫ్ రాజీవ్ గాంధీ. అందువల్లనే మనం కంప్యూటర్ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచంలో అగ్రగణ్యులుగా ఉన్నాం. మన తర్వాతే చైనా, అమెరికా కానీ ఎవరికి సీఈఓలు అందరూ కూడా మన వాళ్ళు. ఎన్నిటికీ కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ఆ రాజీవ్ గాంధీని ఎప్పుడు మర్చిపోకూడదు. రాజీవ్ గాంధీ ఇచ్చిన గొప్ప శాస్త్ర సాంకేతిక డెవలప్మెంట్ని, టెలిఫోన్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ అన్నిటికీ ఆద్యుడు రాజీవ్ గాంధీ. సో ఆ రాజీవ్ గాంధీని సన్మానించుకు ఆయన్ని నివాళులు అర్పించడం ఈవేళ మా రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో జరుగుతూ ఉంది. మీరందరూ వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ. రాజీవ్ గాంధీ పురస్కారాన్ని, సద్భావన పురస్కారాన్ని అందించిన రాజీవ్ గాంధీ మేనేజ్మెంట్కి, హర్ష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాజీవ్ గాంధీ అవార్డు తీసుకోవడం ఇది రెండోసారి. 1998లో ఢిల్లీకి చెందిన సంస్థ బెంగళూరులో అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో 98లో ఇవ్వడం జరిగింది. ఇది ఆయన పేరు మీద రెండో అవార్డు తీసుకుంటున్నాను. నేను చేసిన నిస్వార్థ కళాసేవను గుర్తించి ఈ పురస్కారాన్ని అందించినందుకు అందరికీ, కళాభిమానులందరికీ, రాజీవ్ గాంధీ కళాశాల వారికి, హర్ష్ కుమార్ కుటుంబ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.